2025 లో ట్రాయ్ అదేనండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా మన కన్స్యూమర్స్ కి ఎవరైతే మొబైల్ ఫోన్ నెట్వర్క్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ జస్ట్ 20 రూపాయలు పే చేస్తే చాలు 180 డేస్ వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు మనం వాడుతున్నటువంటి టారిఫ్ ప్లాన్లు కూడా సగానికి సగం ప్రైజెస్ తగ్గనున్నాయి. అండ్ వీటికన్నా హైలైట్ ఏంటి అంటే ఇకపైన మీరు జియో యూజర్ అయినా కానీ ఎయిర్టెల్ టవర్ ని కూడా వాడుకోవచ్చు అండి. ఎస్, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్ గా టాప్ 5 రూల్స్ ఏవైతే మన ముందు తీసుకొని రాబోతున్నారో దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 180 రూపాయల స్టోరీ ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో వాడుతున్నారు అనుకోండి, 90 డేస్ వ్యాలిడిటీ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ 90 డేస్ లో మీరు ఎలాంటి రీఛార్జెస్ చేయలేదు అంటే ఆటోమేటిక్ గా నెంబర్ డియాక్టివేషన్ లోకి వెళ్ళిపోయి అది వేరే యూజర్ కి అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఎయిర్టెల్ లోను 90 డేస్, కాకపోతే ఎయిర్టెల్ లో అదనంగా మరొక 15 రోజులు అంటే టోటల్లీ 105 డేస్ మనకి గ్రేస్ పీరియడ్ మన మొబైల్ ఫోన్ నెంబర్ మనం రీఛార్జ్ చేయకపోయినా ఎయిర్టెల్ అయితే ఉంటుంది. అలాగే వడాఫోన్ లో కూడా మీకు 90 డేస్, ఆ తర్వాత మళ్ళీ మీకు అదే నెంబర్ కావాలంటే వీళ్ళు సపరేట్ గా 45 రూపాయలు చార్జ్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఇక బిఎస్ఎన్ఎల్ మన గవర్నమెంట్ కంపెనీ ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే జస్ట్ మీ బ్యాలెన్స్ లో 20 రూపాయలు ఉంటే చాలు దాన్ని కట్ చేసుకొని మనకి 180 రోజుల వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే టిల్ అప్పటిదాకా అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేసుకోలేరు కానీ బట్ మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. బేసిక్ గా నెంబర్ ని యాక్టివ్ ఉంచుకోవడానికి చూస్తుంటారు సార్, వాళ్ళందరికీ కూడా ఈ టారిఫ్స్ ఏవైతేనో చాలా చవకగా రానున్నాయి. విచ్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద ట్రాయ్. సో ఇక పైన మీ నెంబర్ ఎలా ఉంచుకోవాలి అన్నట్లయితే గనక 180 రూపాయలు అది బిఎస్ఎన్ఎల్ అయితే, ఒకవేళ మిగతా వాటన్నిటిలో కూడా మనకి జస్ట్ 20 లేదా 30 మ్యాక్స్ టు మ్యాక్స్ 45 రూపీస్ దాకా వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఇక మరొక క్రేజీ అప్డేట్ ఏంటి అంటే మొబైల్ నెట్వర్క్ తో సంబంధం లేకుండా మనకి కేవలం ఒకే టవర్ తోటి మనం సిగ్నల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. బట్ ఇది మొబైల్ ఫోన్ ఆపరేటర్స్ ఉంటారు సార్, లైక్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయట్లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఏరియా ఉంది, అక్కడ సిగ్నల్ లేదు. అలాంటి సందర్భాలలో మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక టవర్ ని నిర్మించి ఆ టవర్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ ని వాడుకోండి అని చెప్పి మన నెట్వర్క్స్ అన్నిటికీ చెప్పడం జరుగుతుంది. అంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ ఎ జియో యూజర్, మీకు అక్కడ జియో టవర్ లేకపోయినా కానీ డైరెక్ట్ గా ఎయిర్టెల్ టవర్ ద్వారా వస్తున్నటువంటి సిగ్నల్ సహాయంతో మీరు సర్వీసెస్ అయితే వాడుకోవచ్చు. ఇలా మల్టీ నెట్వర్క్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నిటిని ఒకే ఒక్క టవర్ ద్వారా మనం సిగ్నల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని వీళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్ సర్కిల్ రోమింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు, విచ్ ఈస్ అనదర్ కూల్ థింగ్. ఇది యాజ్ ఆఫ్ నో కేవలం రిమోట్ ఏరియాస్ లో మాత్రమే తీసుకొని రాబోతున్నారు, ఎందుకంటే దీనికంటూ కొంత బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ లోనే ఇదంతా కంప్లీట్ చేయాలి కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఈవెన్ మనకి ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా వీటిని చూసినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక మరొక అప్డేట్ వచ్చేటప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ వాడుతున్నాను, అందులో 2 సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 సిమ్ కార్డ్స్ లో నేను ఒకటి ఎయిర్టెల్ వాడుతున్నా, ఒకటి జియో వాడుతున్నా. సెకండరీ సిమ్ ఎందుకు యూజ్ చేస్తాం? యూజువల్ గా డేటా కోసమో లేదన్నట్లయితే కనుక మొబైల్ నెట్వర్క్ కోసం. ఒకవేళ మనకు ప్రైమరీ సిమ్ లేనప్పుడు ఇది మనకు ఆల్టర్నేటివ్ గా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. బట్ మెజారిటీ ఆఫ్ ద సిటీస్ అన్నిటిలో కూడా ఇవాళ రేపు నెట్వర్క్ అలాగే డేటా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. కానీ మనం రెండో నెంబర్ ఎలా ఉంచుకోవడం కోసం మళ్ళీ దానికి కూడా సేమ్ ప్రైమరీ నెంబర్ కి ఎలా అయితే రీఛార్జ్ చేసామో అలాగే రీఛార్జ్ చేయాలి. లైక్ జియోకి నేను రీఛార్జ్ చేస్తున్నాను, ఎయిర్టెల్ కూడా నేను అదే రీఛార్జ్ అయితే చేయాలి. మీకు ఒక విషయం తెలుసా, స్టిల్ ఇప్పటికీ మన ఇండియాలో సుమారుగా 150 మిలియన్ యూజర్స్ ఇంకా 2G నెట్వర్క్స్ ని వాడుతున్నారు. అందులో మన అమ్మమ్మలు ఉంటారు, తాతలు ఉంటారు. అంటే వీళ్ళకి డేటాతో సంబంధం లేదు, ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే. ఇక పైన అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువగా సెకండరీ సిమ్ కార్డ్ ఎందుకు వాడతాను? కేవలం డేటా కోసం మాత్రమే. హైదరాబాద్ లో నాకు జియో బాగా పనిచేస్తుంది. లాంచ్ ఈవెంట్స్ ఇలా వెళ్ళినప్పుడు ఢిల్లీలో నాకు ఎయిర్టెల్ సిగ్నల్ బాగుంటుంది కంపేర్ టు జియో కన్నా గానీ. సో అలాంటి సందర్భాల్లో నేను ఎయిర్టెల్ డేటాను అయితే వాడుతూ ఉంటాను. సో డేటా కోసం ఎక్స్క్లూజివ్ గా మీరు రీఛార్జ్ ప్లాన్స్ తేవాలి అని చెప్పి ప్రతి ఒక్క టెలికాం ఆపరేటర్ కి ట్రాయ్ అనేది ఆదేశాలు పంపించడం అయితే జరిగింది. అండ్ ఇది రేపు 23వ తారీఖు నుంచే అమల్లో కూడా రానుంది. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందు సెకండరీ సిమ్ కు ఒక 200 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకునేటువంటి దానిలో కేవలం మీకు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. 100 అనేది నేను జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నా. మేబీ ఈ టారిఫ్ ప్రైజెస్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. ఎనీవే అట్లీస్ట్ ఏమీ లేని దానికన్నా కానీ ఏదో ఒక హాఫ్ ఆఫ్ ద బర్డెన్ అన్నా కానీ మనకు తగ్గిస్తున్నారు కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద ట్రాయ్ అని చెప్పొచ్చు. ఇక మరొక అప్డేట్, ఇది మాత్రం సూపర్ క్రేజీ.
నిజంగా డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత ఏ లెవెల్లో మనం డెవలప్ అయిపోయామంటే ఆఖరికి స్ట్రీట్ వెండర్స్ లైక్ పండ్లు సమోసాలు ఇలాంటివి అమ్మే వాళ్ళు కూడా డైరెక్ట్ గా మనకి క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నారు. ఫోన్ పే, పేటిఎం ద్వారా మనం పేమెంట్స్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ మనము ఫిజికల్ క్యాష్ కానీ లేదన్నట్లయితే వ్యాలెట్స్ పెట్టుకుని కూడా కొన్ని సంవత్సరాలు అయిందని చెప్పొచ్చు. బట్ ఇదే అదునుగా చాలా మంది స్కామర్స్ అలాగే ఆన్లైన్ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన డబ్బుల్ని అనేక రకాలుగా దోచుకోవడానికి అయితే రోజు రోజుకి కొత్త ఎత్తులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతేనో చాలా నమోదు అవడం అయితే జరుగుతుంది. సో దీనికి గాను ట్రాయ్ ఒక సరికొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఇక పైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఎవరన్నా కాల్స్ వాళ్ళ కస్టమర్స్ కి చేయాలి అనుకుంటున్నారు అన్నట్లయితే గనక స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో 160 లేదా 161 అనేటువంటి నెంబర్ తోనే వెళ్ళాలి. దీంట్లో కూడా వీళ్ళు ఒక క్లారిఫై ఇవ్వడం జరిగింది. 160 ఏదైతే ఉందో ఇది ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అనేది లైక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేదా చెక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ కోసం ఈ కాల్ వాడాలి. అంటే 160 నుంచి మనకు కాల్ వస్తుందంటే ఖచ్చితంగా మనం ఎత్తాల్సిందే ఓటీపీల కోసం లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే 161 ఏదైతే ఉందో ఇది ప్రమోషనల్ కాల్స్. లైక్ వాళ్ళు ఏదన్నా మనకు ఒక సర్వీస్ ని ఆఫర్ చేస్తారు అనుకుంటే లైక్ క్రెడిట్ కార్డ్ కావాలా, కొత్త బ్యాంక్ అకౌంట్ కావాలా, అలా అనుకున్నప్పుడు మాత్రమే 161 నుంచి మనకి కాల్స్ రావడం అయితే జరుగుతుంది. విచ్ ఈస్ గుడ్ మూవ్. లైక్ టోల్ ఫ్రీ నెంబర్ లో 1800 లేదా 124 అంటే స్పామ్ కాల్స్ లేదా ప్రమోషనల్ కాల్స్ ఉంటుంది సరే. సేమ్ అదే విధంగా మనకి ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి డెడికేటెడ్ నెంబర్ టెక్నాలజీని అయితే తీసుకొస్తున్నారు. అనదర్ గుడ్ మూవ్. సో ఇవి ఉంటేనే మనం కాల్స్ ఎత్తాం. మిగతావి ఏమైనా వచ్చినంటే అది ఫ్రాడ్ అని మనం ఈజీగా రికగ్నైజ్ చేసేసి వాటిని సింపుల్ గా తిరస్కరించవచ్చు. సో ఇది కూడా ఒక క్రేజీ అప్డేట్ అనే నా అభిప్రాయం. ఇక మరొక క్రేజీ అప్డేట్ ఏంటి అంటే యూజువల్ గా మనలో మనమాట సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. మీకు తెలిసిందే, నాకు తెలిసింది. బట్ నెట్వర్క్ లో దృష్టిలో వచ్చేటప్పటికి 13 నెలలు ఉంటాయి. దీనికి గల మెయిన్ రీజన్ అంటే మీరు రీఛార్జ్ చేసేటప్పుడు 28 రోజులని, అలాగే 56 రోజులని, అలాగే 84 రోజులని, 280 రోజులని చెప్పి మనకి 365 డేస్ రీఛార్జ్ కూడా మనకి 365 డేస్ అయితే ఇవ్వరు. సో ఈ అదనంగా ఇలా 2-3 రోజులు కట్ చేయడం వల్ల టెలికాం నెట్వర్క్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా అదనంగా ఒక నెల రావడం అయితే జరుగుతుంది. అంటే ఒక రీఛార్జ్ ప్రతి నెలలో అదనంగా మనం అయితే చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క యూజర్ కూడా ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళ రీఛార్జ్ కూడా నెల అంటే 30 డేస్ మ్యాండేటరీగా ఉండాలి బిల్లింగ్ సైకిల్. అలాగే 60 డేస్ 58 డేస్ ని, అలాగే 365 డేస్ కి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ ని కూడా తీసుకొని రావాలని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొస్తున్నాయి. అండ్ ఇవి కూడా మనకి అమల్లోకి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి అని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద ట్రాయ్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఇదైతే మ్యాండేటరీ రూల్ ఏం కాదు. ఒకవేళ మీరు గనక జియో యూజర్ అయ్యున్నట్లయితే ప్రీవియస్లీ మనము వివో ఐఎన్ఆర్ ద్వారా మనము జనరల్ గా ఫోన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తాం. బట్ 5G నెట్వర్క్స్ వచ్చేసింది, హై స్పీడ్ బ్యాండ్ విత్ స్పీడ్స్ వచ్చేసినాయి, హై స్పీడ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ వచ్చేసినాయి. కాబట్టి వివో ఐఎన్ఆర్ నుంచి జియో ఇప్పుడు వివో ఎన్ఆర్ టెక్నాలజీ అంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో అని అంటారు. సో ఈ వివో ఎన్ఆర్ టెక్నాలజీ ఉండటం వల్ల అడ్వాంటేజ్ అంటే బేసిక్ గా ఒకవేళ జియో టు జియో మీరు కమ్యూనికేషన్ చేశారంటే ఆ వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో SD క్వాలిటీ పెట్టుకొని చూడండి, ఆ తర్వాత 4K పెట్టుకొని చూడండి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సేమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అలాగే సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ ని మీరు అందులో ఫీల్ అవ్వడం జరుగుతుంది వివో ఎన్ఆర్ లో. సో ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ జియో అప్డేట్ అయిపోయింది, జియో ఆల్రెడీ రన్నింగ్, అండ్ మిగతా నెట్వర్క్స్ అన్ని కూడా ఇదే టెక్నాలజీకి అయితే స్విచ్ అవబోతున్నాయి. దీనివల్ల క్రిస్టల్ క్లియర్ వాయిసెస్ ని మనం వింటాం అంతే. సో ఇది ఫ్రెండ్స్ 2025లో ట్రాయ్ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సరికొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ టాప్ 5 లిస్ట్ అయితే. ఇక ఇవే కాకుండా సరికొత్త మార్పులు అయితే జరుగుతూనే ఉంటాయి. హోప్ వీటన్నిటితోటి కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిట్ అవుతారు అని చెప్పి. ఎనీవే వీటన్నిటిలో మీకు ఏ పాలసీ బాగా నచ్చింది, ఇది ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను అనుకున్న పాలసీ ఏంటి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.